హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మాన్సూన్ స్పెషల్ స్వీట్ కార్న్ పకోడా ఎలా చేయాలో చూద్దాం రండి. లేత మొక్కజొన్నలతో ఈవినింగ్ స్నాక్గా చేసే ఈ పకోడీ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వర్షాకాలంలో అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకు తింటే ఈ పకోడీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పకోడీతో పాటు రెస్టారెంట్ స్టైల్ చట్నీ చేశానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా 2 స్వీట్ కార్న్ తీసుకుని వాటిని ఒకసారి కడగండి. ఒక్కొక్క గింజ వలవాల్సిన పని లేకుండా చాకుతో వాటిని వీడియోలో చూపించిన విధంగా చీరుతూ అన్ని గింజల్ని తీయండి. ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవ్వడమే కాకుండా నూనెలో పేలకుండా ఉంటాయి. నేను 2 కప్పులు స్వీట్ కార్న్ గింజలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసిన గింజల్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ సన్నగా తరిగిన అల్లం, అదేవిధంగా 1 స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేయండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేయడం వల్ల రుచి బాగుంటుందండి. దీనిలో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేయండి. 1 స్పూన్ ధనియాలు తీసుకుని వాటిని 2 చేతులతో నలుపుతూ బౌల్లోకి వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు గట్టిగా పిండుతూ మొక్కజొన్నను కలపండి. ఇలా పిండుతూ కలపడం వల్ల మొక్కజొన్న నుండి మనకు బోలెడంత వాటర్ వస్తుంది కాబట్టి ఆ నీరే మనకు పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకుని బౌల్లో వేసుకుని చిదుముతూ బాగా కలపండి. ఇలా శనగపిండి కలిపిన తర్వాత దానిలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యం పిండి కానీ వేసుకోండి. నేను 2 స్పూన్స్ బియ్యం పిండి వేశానండి. బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ నూనెలో వేసినప్పుడు విడిపోకుండా బైండింగ్లా పనిచేస్తుంది. అంతేకాక ఎక్స్ట్రా క్రిస్పీనెస్గా కూడా వస్తాయి. పకోడీ పిండి కలపడానికి నేను ఎక్స్ట్రా వాటర్ ఏమీ తీసుకోలేదండి. మీకు పిండి గట్టిగా అనిపిస్తే 2 స్పూన్స్ వాటర్ చల్లి కలపండి. పకోడీ పిండి పూర్తిగా కలిపిన తర్వాత ఇలా తడిపొడిగా ఉండాలి. అంతేకాని పూర్తిగా శుద్ధలాగా అయిపోతే పకోడీ క్రిస్పీగా రాదు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు పకోడీలు వేయించడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి నూనెను బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న నూనెలో మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా వేసి కదపకుండా 3 to 4 మినిట్స్ అలాగే వేగనివ్వండి. తర్వాత కొంచెం కదుపుతూ మీడియం ఫ్లేమ్లో బుడగలన్నీ పోయే వరకు వేయించండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలుగా వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం క్రిస్పీగా మారతాయండి. ఇప్పుడు కార్న్ పకోడీలకు కాంబినేషన్గా ఇన్స్టెంట్ చట్నీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక గిన్నె నూనె వేసుకోండి. ప్యాన్లో 5 to 6 పచ్చిమిర్చి, 12 to 15 ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసి
లైట్గా వేయించండి. ఇలా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని దానిలో 1/2 స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ నిమ్మరసం పిండి మెత్తగా గ్రైండ్ చేయండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఎమ్మీ ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిందండి. ఈ చట్నీని స్వీట్ కార్న్ పకోడీలోకి సర్వ్ చేయండి. రెయినీ సీజన్లో సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు 10 నిమిషాలలో ఈ స్వీట్ కార్న్ పకోడీని రెడీ చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి. ఈ పకోడీకి కాంబినేషన్గా చేసిన ఇన్స్టెంట్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.